పోలీసులకి దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ని ఈరోజు అందజేస్తూ ఉన్నాం. ఈరోజు హాలిడే ప్లస్ గాంధీ జయంతి ఇతరత్ర కార్యక్రమాలు అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 100% తప్పుడు పోస్టింగ్లు పెట్టినటువంటి వ్యక్తులందరి మీద కూడా కేసులు నమోదు చేస్తాం. అది ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే చట్టం ముందు అందరే సమానం కాబట్టి తప్పకుండా వాళ్ళ మీద కేసులు నమోదు జరుగుతాయి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒక ఆడబిడ్డను అవమానం చేసినాడు ఎవడైనా, ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉంటుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. హైడ్రానేమో బీఆర్ఎస్ దాన్ని తప్పుగా చూపడుతుంది, అలాగే మల్లన్న సాగర్ని కాంగ్రెస్ తప్పు పడతాం. వీళ్ళిద్దరు పార్టీలు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు గతాన్ని తవ్వుతూ ఒకరు, భవిష్యత్తులో ఏం చేయాలో దానికి అడ్డుపడుతూ ఇంకొకరు, ఇట్లాంటి తప్పుడు పనులు చేయడం అనేది సరైనది కాదు. దేశ ప్రజల హితం కోరి లేదా భాగ్యనగరం బాగుండాలంటే ఏం చేయాలనే దానికోసం ముఖ్యమంత్రి గారు కూడా చొరవ చూపాలి. ఎందుకంటే సొంత పార్టీలోనే భిన్న స్వరాలు వినబడతా ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఒక అఖిలపక్షం పిలిచి హైదరాబాద్లో గతం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది కొంచెం ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తే ప్రజలు 100% సహకరిస్తారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది. కానీ సొంత పార్టీలోనే భిన్న రాగాలు వినబడుతూ పక్క పార్టీలలో ఇంకొక రకమైన రాగం వినబడుతున్నప్పుడు చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. భాగ్యనగరం బాగుంటే మనం బాగుంటాం, ఆ భాగ్యనగరంలో మనం భాగ్యవంతులుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఒక కొత్త కార్యక్రమం పట్ల ప్రజల నుంచి భిన్న అభిప్రాయాలు వస్తున్నప్పుడు ఒక అఖిలపక్షం పిలవాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాను. ఈరోజు హైటెక్ సంబంధించి చట్టపద్ధతి కూడా గవర్నర్ గారు వైట్ న్యాచురల్గా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవల్, తర్వాత ప్రభుత్వం డిసిషన్ తీసుకోవడం, తర్వాత గవర్నర్ గారు ఆమోద ముద్ర. కొత్తగా దాంట్లో ఆలోచించాల్సింది ఏముంటుందన్నా, ఏ చట్టం చేయాలన్నా చట్టంలో ఉన్నటువంటి మార్పులు ఏమైనా తీసుకురావాలన్నా ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ప్రొసీజర్ని ఫాలో అయ్యి ముందుకు పోతుందని నేను భావిస్తూ ఉన్నాను. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, హైడ్రా గురించి సరైనటువంటి అవగాహన లేకుండా అపోహలతోటి ఎవరికి పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద గవర్నర్ గారు ఆమోద ముద్ర కూడా పడింది కాబట్టి విస్తృత స్థాయిలో ఒక అఖిలపక్షాన్ని పిలవండి. పార్టీకి 2, పార్టీకి 4 పిలిచి ఒక అఖిలపక్షం పెట్టి ప్రజల మధ్య లోపల ఒక క్లారిటీ ఇవ్వండి. వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ హైడ్రా? హైడ్రా ఏం చేయాలనుకుంటుంది? ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏం చేస్తాం? నీటి జలవనరులను సంరక్షించేందుకు ఏం చేస్తాం? వీటి మీద ఒక స్పష్టమతని ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని పిలిచి ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, తొందరపడి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఏదో పేపర్లలో ఫస్ట్ పేజీలలో వార్తల కోసం, క్రెడిబిలిటీ కోసం ఏది పడితే అది మాట్లాడకండి. ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుండాలంటే ఏం జరగాలని దానికోసం చూడండి. తప్పు బీఆర్ఎస్ చేసిందా, తప్పు కాంగ్రెస్ చేస్తుందా అనేది పక్కన పెట్టుంది. ప్రజలు బాగుండాలంటే ఏం చేయాలని దానికోసం మాట్లాడుంది. మల్లన్న సాగర్ అనేది చాలా కాలం క్రితం జరిగినటువంటి ఒక నిర్మాణం. దాని గురించి ఈరోజు కొత్తగా కాంగ్రెస్ కాదు, ఆ రోజు నుంచి కాంగ్రెస్ మాట్లాడింది, నేను మాట్లాడినాను. రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. కాకపోతే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు బుల్డోజర్లు పెట్టి కూలగొట్టింది మర్చిపోయినరు. వాళ్ళు రాత్రి కూడా పోలీసు వాళ్ళని పెట్టి ఇల్లు ఖాళీ చేయించింది మర్చిపోయినరు. అడ్డం వచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెట్టింది మర్చిపోయినరు. ఇప్పుడు వచ్చి మా మీదకి వెళ్ళి బుల్డోజర్లు పోవాలంటే సందర్భం వస్తే ఎవరి మీదకి వెళ్ళినా బుల్డోజర్ పోతుంది. దాని గురించి ఏం బాధపడదు. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ నడిచినప్పుడు వంకర మాట్లాడినట్టు ఇలా తెలంగాణలో కూడా బుల్డోజర్లు వస్తూ ఉన్నాయంటే వస్తాయి తప్పకుండా. తప్పు ఎక్కడ జరిగినా బుల్డోజర్ వస్తుంది. బుల్డోజర్ తప్పు చేసిన వాళ్ళ మీదకి తప్పకుండా పోతుందని నేను అనుకుంటాను. మూసీ నది పరివాహ ప్రాంతాల ప్రజల కోసం హరీష్ రావు కన్నీటి వదిలేరు. మల్లన్న సాగర్లో ఏం చేశారని చెప్పి కాంగ్రెస్ అదే అంటున్నా. వ్యక్తిగతంగా మైనంపల్లి గారు ఏం మాట్లాడినారు, హరీష్ రావు గారు ఏం మాట్లాడారు అనేది నాకు అవసరం లేదు. నాకు అవసరం జనం, నాకు అవసరం భాగ్యనగరం భాగ్యనగరంగా విరాజిల్లాలని కోరుకుంటున్నాను. హరీష్ రావు గారికి మైనంపల్లికి పంచాయతీ ఉంటే ఇద్దరు పోయి బయట ఏమైనా మాట్లాడుకోని. మల్లన్న సాగర మూసి కాదు ఇక్కడ. ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం భాగ్యనగరంలో ఉన్న చెరువులు, కుంటల్ని పరిరక్షించేందుకు హైడ్రా కొన్ని పనులను చేపట్టింది. దాని మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయి, ఒక అఖిలపక్షం పిలువమని ముఖ్యమంత్రి గారిని పిలవాలి, పిలిచి మాట్లాడమని చెప్పి అఖిలపక్షం పెట్టమని నేను ముఖ్యమంత్రి గారిని పదే దానికోసమే డిమాండ్ చేస్తూ ఉన్నా. సగం చూసి 4 గుడ్డోళ్ళని తీసుకుపోయి ఏనుగు దగ్గర నిలబెడితే ఒక ఆయన తొండాన్ని పట్టుకొని, ఒక ఆయన తోకను పట్టుకొని, ఒక ఆయన కాళ్ళను పట్టుకొని ఏనుగును వర్ణించినట్టు హైడ్రాని రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తారు. అందుకని వాట్ ఈజ్ హైడ్రా అనేది టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏనుగు ఎట్లుంటుందో చూడాలంటే కళ్ళు ఉన్న వాళ్ళకి చూపెట్టుర్రి, కళ్ళు లేని వాళ్ళకి చూపెట్టొద్దు అంటే ఒకసారి ఒక అఖిలపక్షం పెట్టండి అనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి విజ్ఞప్తి, సూచన, అప్పీల్. థ్యాంక్ యూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!